జేసీ ధృవ అకాడమీ ఖమ్మం. ప్రముఖ హైదరాబాద్ జాగ్రఫీ పర్యావరణ శాస్త్ర లెక్చరర్ కిషిందర్ ధృవ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ అనుభవం గల నిష్ణాతులైన అధ్యాపకులచే గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి క్లాసులు ప్రారంభమైనవి. తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో ఇచ్చే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు స్థిరపడేవారు ఈ సదవకాశం వినియోగించుకోగలరని కోరుతూ మీ కిషిందర్ ధృవ, చైర్మన్, జేసీ ధృవ అకాడమీ. జేసీ ధృవ అకాడమీ, కొత్త బస్టాండ్ వెనక, సరితా క్లినిక్ సెంటర్ దగ్గర, ఖమ్మం. ఫోన్ 9030515615. జేసీ ధృవ, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సిలో ఉన్నటువంటి 122 క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగాడు, ఈ క్రింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు కానిది అని ఇచ్చాడు. వీటికి ఆప్షన్లు ఏమిచ్చాడు? 1 శిలాజ ఇంధనాలు, 2వది గాలి, 3వది నీరు, 4వది సూర్యరశ్మి. ఇవి మనకిచ్చినటువంటి పునరుద్ధరింపదగిన వనరు కానిది క్వశ్చన్ ఇంపార్టెంట్. మనకి ఏమంటే ఇక్కడంటే పునరుద్ధరింపదగినది. పునరుద్ధరణ అనేసి అంటే తిరిగి ఏర్పాటు చేయటం, తిరిగి నిర్మించదగినది, తిరిగి ఏర్పాటు చేసుకునేది. అలాంటిది కానిది అన్నాడు మళ్ళీ అక్కడ. అంటే తిరిగి మనం నిర్మించుకోలేనిది ఏంది అని అడిగాడు. ఇక్కడ చూడండి, నీరు. ఎవ్రీ ఇయర్ రైనీ సీజన్లో మనకి రైన్ ఫాల్ అయినప్పుడల్లా వస్తూ ఉంటుంది. దీంట్లో మనం దేని గురించి మాట్లాడవచ్చు? హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఎవ్రీ ఇయర్ మనకేమవుతుంది అనేసి అంటే ఖచ్చితంగా నీరు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని పునరుద్ధరణ చేయొచ్చు. అదేవిధంగా సూర్యరశ్మి ఉదయం నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్గా వస్తుంది, సోలార్ సిస్టమ్ అనేసి అంటాం, మనకు తెలియదేం కాదు. గాలి, విండ్స్ బేస్డ్ కూడా మనం ఏం చేస్తున్నాం? కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే దీన్ని మనం తిరిగి తీసుకోవచ్చు, దీన్ని కూడా మనం తిరిగి తీసుకోవచ్చు, దీన్ని కూడా తిరిగి చేసుకోవచ్చు. కానీ శిలాజ ఇంధనాలు అనేసి అంటే ఒకటి బొగ్గు, ప్రాధాన్యత కలిగిన దాంట్లో బొగ్గు. దీంట్లో రెండవ దాన్ని మనం తీసుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ పెట్రోలియం. ఒకవేళ పెట్రోలియం ఇవ్వకపోతే క్రూడ్ ఆయిల్, తెలుసు కదా, ఈ క్రూడ్ ఆయిల్ లేదా సహజ వాయువు. ఇప్పుడు ఈ 3 దేనికి సంబంధించినవి అనేసి అంటే శిలాజ ఇంధనాలు, శిలాజాలకు సంబంధించి. ఒకసారి బొగ్గు కంప్లీట్గా అయిపోయింది అనేసి అంటే మళ్ళీ తిరిగి బొగ్గు తయారవ్వాలనేసి అంటే చాలా సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు ప్రజెంట్ మందంతా దక్కన్పేట భూమి, దక్షిణ భారతదేశం. అందులో తెలంగాణ స్టేట్ అనేసి అంటే మందు కూడా దక్కనపేట భూమిలో భాగం. ఈ దక్కనపేట భూమిలో దొరికేటువంటి కోల్ చాలా శ్రేష్టమైనటువంటి కోల్. అదే మనం ఏమంటామంటే గోండవాన అనేటువంటి కోల్ అత్యంత పురాతనమైనటువంటిది. మరి ఎన్ని మిలియన్ల సంవత్సరాలు ఉండాలి గోండవాన కోల్ అనేసి అంటే అప్రాక్సిమేట్లీ 250 మిలియన్ ఇయర్స్ ఎగో. ఇక మీరు ఆలోచన చేయండి ఒకసారి. 250 మిలియన్ల సంవత్సరాల కంటే ఎక్కువగా నేలలో ఉంటే మనకు తయారయ్యేటువంటి కోల్ గోండవాన. ఇప్పుడు మన తెలంగాణలో చాలా ప్రాంతాలలో గోండవాన బొగ్గును మనం తీస్తున్నాం. శ్రేష్టమైన ఆంథ్రసైట్ అంటాం. ఇందులో హైయెస్ట్ క్వాలిటీ కలిగినటువంటి బొగ్గు పేరు ఆంథ్రసైట్. ఈ ఆంథ్రసైట్ని మన దగ్గర ఉన్నటువంటి రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు, సత్తుపల్లి ఈ పరివాహక ప్రాంతాల్లో మనం తీస్తున్నాం ఇవన్నీ. అంటే ఒక్కసారి ఈ బొగ్గు అనేది టార్గెట్ పెట్టుకొని మన సింగరేణి కాలరీస్ తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత తిరిగి ఏర్పడాలంటే 250 మిలియన్ల సంవత్సరాలు కావాలి. పునరుద్ధరణ అవుతుందా కాదా? కానిది అన్నాడు. ఇది కావాలంటే అన్ని మిలియన్ల సంవత్సరాలు. అది జరిగే పనిగా అది ఇప్పట్ల. అందుకోసమనే ఆన్సర్ ఈజ్ శిలాజ ఇంధనాలు. ఇది దేనికి 122కు సంబంధించినటువంటి ప్రశ్న. దీని తర్వాత ఇంకేం అడిగాడు? రెండో చూడండి సరిగా. ఏంటి ఇక్కడ అనేసి అంటే ప్రాచీన భారతీయ పటరూపకర్తల. ఇది 123 క్వశ్చన్. ప్రాచీన భారతీయ పటరూపకర్త
ప్రకారం ఏమన్నాడు ఇక్కడ, భారతదేశం ఈ కింది ద్వీపంలో కలదు. భారతదేశం ఈ క్రింది ద్వీపంలో కలదు. ఇందులో మనకి ఏమి ఇచ్చాడు, ఆప్షన్ 1 ఒకదాన్ని మనం తీసుకుంటే జంబో ద్వీపం. దీన్ని జంబు ద్వీపం అని కూడా పిలుస్తాం మనం. దీంట్లో రెండవది ఆప్షన్ 2 క్రాంచ ద్వీపం. 3 సాల్మాలి ద్వీపం. 4 శకద్వీపం. ఇది దేంట్లో వచ్చినటువంటిది, మనం ఇందాక చూసిన ప్రశ్న అయితేనేమో 8th క్లాస్లో వచ్చినటువంటిది ఖనిజాలకు సంబంధించింది. ఇది అయితేనేమో పటాలకు సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ అనమాట. ఈ పటాలకు సంబంధించిన దాంట్లో మనకు అడిగినటువంటి ప్రశ్న చూసుకోండి. ఇక్కడ ప్రాచీన భారతీయ పటరూపకర్తలు అంటే పటాలకు సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ మంది. ఇది TET-DSలో జాగ్రఫీ సంబంధించి పటాల రూపకల్పన ఏదైతే ఉందో ఆ ఫస్ట్ చాప్టర్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. దాంట్లో వాడు ఏమంటాడు అనేసి అంటే, మొత్తం మీద పటాలని ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు చేసిన వాటిల్లో 7 ఉంటాయి. ఆ 7లో ఈ భారతదేశం అనేటువంటిది ఏ ద్వీపంలో ఉంది? 7 ఐలాండ్స్ ఉంటాయి, 7 ద్వీపాలు ఉంటాయి. ఆ 7 ద్వీపాలలో భారతదేశం ఇందులో భాగం అనేసి అన్నాడు. అది అడిగిన ప్రశ్న. దానికి సంబంధించి మన పూర్వం పెట్టుకున్న పేరే జంబో ద్వీపం. మన ఈ జంబో ద్వీపం అనేటువంటి దాంట్లో భారతదేశం ఉంది. ఈ జంబో ద్వీపం అనేటువంటిది ఓల్డెస్ట్ చూసుకుంటే ప్రాచీన భారతీయ కాలంలో మనకు రాయబడిన పేరు, అత్యంత పురాతనమైన పేరే జంబో ద్వీపం. ఈ జంబో ద్వీపం ఏ గ్రంథాలలో లిఖితం చేయబడింది? 1 వేదాలు, రెండోది బౌద్ధ గ్రంథాలు. ఈ బౌద్ధ గ్రంథాలు వేదాలలో లిఖితం చేయబడినటువంటి పేరే జంబో ద్వీపం. ఈ 2 గ్రంథాలలో ఏమని రాయబడింది? ఏ షేప్ ఆఫ్ జామన్ ఫ్రూట్ అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? నేరేడు ఫలం యొక్క ఆకారపు దేశం అనేసి రాయబడింది. ఆ నేరేడు ఫలం యొక్క ఆకారం కలిగినటువంటిదే జంబో ద్వీపం అనేటువంటిది మనకు లిఖితం చేయబడింది. ఆ జంబో ద్వీపంలో ఉన్న దేశమే మంది. ఇది నేరేడు అనేటువంటి చెట్టు ఫలం యొక్క ఆధారంగా వచ్చింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది, మనకు తెలుసు. ఆ యొక్క ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఉపయోగించిన వాటిలో వన్ ఆఫ్ ద ప్లాంట్ జామున్. ఏంటంటే అది జామున్. అది కూడా చూసుకోండి సార్. ఏంటి సార్ ఆ లైట్ వేసి చూడు సార్. ఓకే, క్లియర్గా ఉందా? ఆ ఫ్యాన్ కూడా బంద్ చేయండి సార్. ఇది దేనికి సంబంధించిందంటే జామన్ ఫ్రూట్ అనేటువంటిది జంబో ద్వీపం. ఇక క్రాంచ ద్వీపం, శకద్వీపం, సాల్మాలి ద్వీపం అనేటువంటి మిగిలిన వాటిలలో ఇచ్చినటువంటి ద్వీపాలు మన భారతదేశానికి సంబంధం లేదు. ఇది 122nd క్వశ్చన్. ఈజీ 8 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. జస్ట్ క్లాసెస్ విన్నా సరే మన వాళ్ళంతా ఆన్సర్లు చేసి రావచ్చు. మ్యాక్సిమం మన పిల్లలంతా చేశారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ దీంట్లో ఇంకోటి 124 కూడా మందే. అంటే ఇవన్నీ కూడా సోషల్ స్టడీస్ కింద ఇచ్చినటువంటి ప్రశ్నలు. 124 ఆ సోషల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయి మనకి? జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. మీకు తెలియదు ఏం కాదు. అందులో భాగంగా మనం జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం స్టడీ చేస్తున్నాం. ఇందులో ఏమన్నాడు? శ్లోక అనేటువంటి ఒక అమ్మాయి పేరు ఏంటంట? శ్లోక అనే అమ్మాయి ఏం చేసిందట? దిస్పూర్ నుండి ఎటుపక్క ప్రయాణం చేస్తుందట? షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. అయితే ఆమె ఏ దిక్కులో ప్రయాణం చేస్తుంది? ఇది లెక్క. శ్లోక అనేటువంటి అమ్మాయి దిస్పూర్ నుంచి షిల్లాంగ్కు ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఆ చేసేటువంటి డైరెక్షన్ ఏంటి అనేసి అడిగాడు అంతే. ఇంకా అయితే షిల్లాంగ్ ఎక్కడుంది, రెండోది దిస్పూర్ ఎక్కడుంది. ఇప్పుడు దిస్పూర్ నుంచి షిల్లాంగ్ బయలుదేరుతుంది కాబట్టి ఆ రెండింటి డైరెక్షన్స్ మనం చూసుకోవాలి. సింపుల్. ఇందులో మనం సింపుల్గా మనం చూడాల్సింది ఏంటి? దిస్పూర్ దేని యొక్క రాజధాని, షిల్లాంగ్ దేని యొక్క రాజధాని. ఫస్ట్ అది తెలియాలి మనకి. ఈ రెండు కూడా ఈశాన్య రాష్ట్రాలలో భాగం. అందులో ఆప్షన్లో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆయన? డైరెక్షన్స్ కాబట్టి ఒకటేమో తూర్పు, రెండవది పడమర, మూడవది మనం తీసుకుంటే ఉత్తరం,
నాలుగోది మనం తీసుకుంటే దక్షిణం. దిస్ ఇస్ ద ఈస్ట్, వెస్ట్, నార్త్, అగైన్ సౌత్. టోటల్ 4 డైరెక్షన్స్. ఇప్పుడు ఈ 4 ఏదైతే ఉన్నాయో ఈ డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో ప్రయాణం చేస్తుందన్నాం. ఇది కూడా ఫస్ట్ చాప్టరే, పటాల రూపకల్పనకు సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. దాంట్లో ఈ డైరెక్షన్లన్నీ ఉంటాయి. అంటే ఈ ఫస్ట్ చాప్టర్లో నుంచి ఎంత కాదన్నా సరే టెట్ అయినా డిఎస్ అయినా సరే 4 నుంచి 5 మార్కులు పడతాయి. అదేంటి సార్ అనేసి అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 క్వశ్చన్లు ఇక్కడ చూసాం మనం. అవి అంత ప్రాధాన్యత కలిగింది. వాడు ఒకవేళ ఇవ్వాలంటే ఇందులో ఇవ్వచ్చు, చూస్తేనేమో సింపుల్ అనిపిస్తుంది, కానీ ఆన్సర్ రమ్మంటే రాదాయి. ఎందుకంటే దాని డైరెక్షన్లో తెలియాలి. డైరెక్షన్ తెలియాలంటే ఏం కావాలి? బొమ్మ రావాలి. బొమ్మ వస్తుంది మనకి, అది రాదు. అందుకోసమని కొంచెం మంది ఇబ్బంది పడతారు. చూడాల్సిన విషయం ఇది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రానికి సంబంధించి అడిగాడు. ఈశాన్య రాష్ట్రాలు కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం కూడా తెలిసి ఉండాలి మీకు. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటి, వాటి క్యాపిటల్ సిటీస్ ఏంటి, వాటి డైరెక్షన్లు ఏంటి, 100% మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు వాటికైతే ఇంకా తెలంగాణ మీద బిట్టు బల్లే. ఒకవేళ తెలంగాణలో జిల్లాలు అడిగితే 33 జిల్లాలు, 33 హెడ్ క్వార్టర్లు, ప్రతి దాని మీద బిట్ అడిగిన అనుకో 2-3 ఇట్నే వేస్తే కథమే, ఇక చేతులు ఎత్తేస్తారు మన వాళ్ళంతా. మనం ఆ సిచ్యువేషన్లో ఉండొద్దు. ఎందుకంటే ఇంత సింపుల్ బిట్ మనకి ఇంకోటి రాదనమాట. ఇట్లాంటి వాటిని పోగొట్టుకొని ఉద్యోగం నాకు ఫస్ట్ రావాలంటే ఆయన నుంచి వస్తుంది. అందుకోసం కొంచెం జాగ్రత్తగా వీటి పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఒకసారి ఈశాన్య రాష్ట్రాల బొమ్మ తీసుకున్నాం మనం. ఇది సిక్కిం, ఇవి నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్. ఇదంతా ఏ దేశం ఇది మనకి? ఇదే భూటాన్, నేపాల్, ఇది బంగ్లాదేశ్. ఇక్కడి నుంచి మనం తీసుకుంటే ఇదంతా అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఇది మేఘాలయ. ఇక రిమైనింగ్ ఇదంతా వెస్ట్ బెంగాల్ అయితే అస్సాం. వాడు ఏమిచ్చాడు ఇక్కడ? దిస్పూర్. క్యాపిటల్ సిటీ ఈజ్ కాల్డ్ దేనికది? అస్సాం. రెండో షిల్లాంగ్ దేనికి? మేఘాలయ. ఇక్కడ మనం గమనిస్తే ఇగో ఇక్కడ కనిపించేటువంటిదే దిస్పూర్. ఏమంటాం? అస్సాం క్యాపిటల్ సిటీ. టోటల్ దిస్ ఈజ్ అస్సాం. అస్సాంలో క్యాపిటల్ సిటీ దిస్ ఏరియా. దీన్ని మనం ఏమనాలంటే దిస్పూర్ లేదా గౌహతి అని కూడా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, దిస్పూర్ అన్నా గౌహతి అన్నా బోతార్ వన్, రెండు ఒకటే. ఇది దిస్పూర్, దీని పేరు దిస్పూర్. ఓకే, మరి మేఘాలయ క్యాపిటల్ సిటీ ఈజ్ కాల్డ్ షిల్లాంగ్. షిల్లాంగ్ ఏంటి? ఇక్కడ ఈ ఏరియాలో కనిపిస్తుంది. దిస్ ఇస్ ద షిల్లాంగ్. ఇది షిల్లాంగ్, దిస్పూర్, షిల్లాంగ్. వాడు ఏమంటాడు ఇక్కడ? శ్లోక అనేటువంటి అమ్మాయి దిస్పూర్ నుండి షిల్లాంగ్కు ప్రయాణం చేస్తుందట. అంటే దిస్పూర్ నుంచి షిల్లాంగ్కి వస్తుంది. ఈ దిస్పూర్ నుంచి షిల్లాంగ్కి వస్తుందంటే ఏ డైరెక్షన్? ఇక అది కూడా నేనే చెప్పాలా అంటే మీరు అవసరం లేదు, మీరు చూసుకుంటాం లేదు, పక్కా తప్పుకో అని చెప్పొచ్చు. ఇగో ఇది ఆన్సర్. సౌత్కు ట్రావెల్ అవుతుంది, ఇటువైపు నుంచి ఇటు వస్తుంది. దట్స్ వై దక్షిణం, సౌత్ అనేటువంటిది ఆన్సర్. ఇది ఒక బిట్టు, దానికి మళ్ళీ మనం ఇబ్బంది పడుకుంటే ఆన్సర్లు రాకపోవడం. ఇది కూడా తీసేద్దాం ఒకసారి. ఇది 124. ఇందులో ఏదైనా అడగొచ్చమ్మా, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఏ క్వశ్చన్ అయినా రావచ్చు, అందులో ఏ డైరెక్షన్ అయినా ఇవ్వచ్చు వాడు. నెక్స్ట్ వన్ ఇందులో వచ్చినటువంటిది, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి బిట్. 125 తెలంగాణ జాగ్రఫీలో నుంచి వచ్చినటువంటి బిట్ ఇది. ఏమిచ్చాడు ఆయన? ఈ క్రింది వాటిని పరిశీలన చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సింపుల్. ఒక పక్కనేమో ప్రాంతం అన్నాడు, ప్రాంతం. ఇంకో పక్కనేమో జిల్లా. ఒక పక్కనేమో ప్రాంతము, రెండోదేమో జిల్లా. ఈ ప్రాంతం ఏంటి? ఫస్ట్ వన్ అమరాబాద్. ఏంటంటే అమరాబాద్ అనేటువంటి దాన్ని ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఏ జయశంకర్, భూపాలపల్లి. ఇటు పక్క 2 దిస్ ఈజ్ ద ఏలేశ్వరం. ఇక్కడ బి దీనికి వచ్చేసి నాగర్ కర్నూల్. ఇవి ఇందులో 3 వచ్చేసి పాండవుల కొండలు, పాండవుల గుట్ట. ఇందులో వాడు బిట్ ఎట్లా ఇచ్చాడు అనేసి అంటే గుట్టలను ఇచ్చాడు, ప్రాంతాలను కూడా ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, 2 ప్రాంతాలు 2 గుట్టలు ఇచ్చాడు. అమరావతి గుట్టలే, పాండవుల గుట్టలే. ఇదేమో ఏలేశ్వరం ఏరియా ప్రాంతం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఘనాపూర్ కూడా ప్రాంతం. ఆ ఘనపూర్ కొండలు అనేటువంటి మన దగ్గర లేవు, బట్ మనకేందంటే అది ఏరియా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ అంటే ప్రతి దాని మీద మనకు అవగాహన ఎంత ఉంది అనేది చెక్ చేస్తాను. ఇక్కడ ఘనాపూర్, ఇందులో 3 తెలిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నల్గొండ. ఇక్కడ చూసుకోండి ఒకసారి.
అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రం, అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రం, దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటాం. ఈ అమరాబాద్ ఒకటి, రెండోది నాగార్జున సాగర్, శ్రీశైలం. ఇవైతే పర్టికులర్గా ప్రతిసారి బయోడైవర్సిటీలో మీరు స్టడీ చేస్తూనే ఉంటారు. అంటే అది కొంచెం తెలిసినా సరే దీని మీద ఐడియా ఉన్నట్టే మీకు. రెండు తెలంగాణ కొండలు అనేసి అంటే అత్యంత తక్కువ కొండలే ఉంటాయి, దానివల్ల పాండవుల గుట్టలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిస్తే ఒక 90% మనకి ఒక ఆప్షన్ మిగిలిపోద్ది. ఇక రిమైనింగ్ రెండింటిని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ అమరాబాద్. అమరాబాద్ అనేటువంటి ఏ ప్రాంతంలో ఉంది? ఒకటి జయశంకర్, రెండోది నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నల్గొండ. ఒకసారి వీటిని చెక్ చేయండి. ఈ అమరాబాద్ అనేటువంటిది నాగర్ కర్నూలుకు సంబంధించింది. నాగర్ కర్నూలుకి అంటే 1B ఉంటుంది, ఆ B ఆప్షన్ చూసుకోవాలి మనం. అమరాబాద్ అనేది నాగర్ కర్నూలు డిస్టిక్. ఎందుకు సార్ నాగర్ కర్నూలు, నల్గొండ వరకు లేదా అనేసి నల్గొండ జిల్లాలోకి ఎంట్రమంగంలో మనకి ఏం కనిపిస్తుంది? నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ కనిపిస్తుంది. అమరాబాద్ కొండలు మొత్తం మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నాయి. మహబూబ్ నగర్ డిస్టిక్లో వన్ ఆఫ్ ద డిస్టిక్ నాగర్ కర్నూలు. నల్గొండ జిల్లా వేరు, నాగర్ కర్నూలు వేరు. కాబట్టి అమరాబాద్ అనేటువంటిది మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, వనపర్తి ఈ యొక్క జిల్లాలు ఏదైతే ఉన్నా సరే వాటికి తీసుకోవాల్సి వస్తుంది. అది. ఇక నెక్స్ట్ వన్, పాండవుల కొండలు అన్నాడు. ఈ పాండవుల కొండలు అనేటువంటిది వరంగల్ డిస్టిక్, వరంగల్లో ఉంటాయి పాండవుల కొండలు. ఈ పాండవుల కొండలు వరంగల్లో నుంచి వచ్చినటువంటి డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, దానికి రిలేటెడ్ అయింది. ఇది పాండవుల కొండలు. మనకు రాఖీ కొండలు కూడా కనిపిస్తాయి, రామకొండలు కూడా కనిపిస్తాయి. రాఖీ కొండలు, రామకొండలు రెండు వచ్చి కరీంనగర్. పాండవుల కొండలు వచ్చేసి ఎక్కడుంటాయి? వరంగల్ డిస్టిక్. వరంగల్లో అయితే భూపాలపల్లి డిస్టిక్ ఉంది, ములుగు డిస్టిక్, అక్కడనే కొండలు ఎక్కువ ఉంటాయి మనకి. అందుకోసమనే జయశంకర్ జిల్లా ఇవ్వడం జరిగింది. అది దానికి సంబంధించి అంటే 3A రావాలి, 3ది A వచ్చింది, 1B 3A రెండింటికి అదే ఇచ్చాడు, సేమ్ టు సేమ్. కాబట్టి 1ది 2ది రెండు ఆన్సర్లు అయితే మనకి. అంటే 3ది 4ది ఆప్షన్స్ లేదు. అంటే వాడు ఇచ్చిన వాటిల్లో మనం చూస్తే ఇప్పుడు దీంట్లో మనం గమనిస్తే ఇంకొకటి తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఏలేశ్వరం. అసలు ఏలేశ్వరం అనేటువంటి తెలంగాణ ప్రాంతమే కాదు, మంది ఏంటంటే కాళేశ్వరం. కాళేశ్వరం మంది. ఈ కాళేశ్వరం మంది అయితే ఆయన ఏలేశ్వరం ఇచ్చాడు. వాస్తవానికి కాళేశ్వరం ఏ జిల్లాలో ఉంది ప్రస్తుతానికైతే? ఇది కూడా వచ్చేసి భూపాలపల్లిలో ఉంది, భూపాలపల్లి డిస్టిక్. ఏంది ఇది? కాళేశ్వరం. ఇప్పుడు భూపాలపల్లి డిస్టిక్ కాళేశ్వరం అయితే ఈయన ఏలేశ్వరం ఇచ్చిండు. మళ్ళీ ఏలేశ్వరం ఉందా, కాళేశ్వరం తప్పించిండు అనేసి అంటే వాస్తవానికి తప్పించేస్తే ఏమీ లేదు. ఒకవేళ తప్పు పడింది అంటే మాత్రం ఇంగ్లీష్ మీడియం పేపర్లో కూడా చెక్ చేయాలి, ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇచ్చాడు ఏలేశ్వరం. ఓకే, మరి ఏలేశ్వరం అయితే అసలు వాస్తవానికి ఇది ఎక్కడుంది అనేసి అంటే కృష్ణా డిస్టిక్. కృష్ణా డిస్టిక్ ఎక్కడుంది? ఇది పూర్తి తరహాలో విజయవాడకి దగ్గర ఉన్నటువంటి మచిలీపట్నం పరివాహక ప్రాంతంలో కనిపిస్తుంది ఏలేశ్వరం. అదే ఏలేశ్వరం అనేటువంటి దానికి కొంచెం తెలంగాణలో ఫేమస్ ఏరియా ఏంటి దానికి తగ్గట్టుగా అనేసి అంటే నాగార్జున సాగర్ గుర్తుపెట్టుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ ఏ జిల్లాలో ఉంది? నల్లగొండ. సో దీన్ని పట్టుకొచ్చి ఎడబెట్టాలి. అందుకే చదువులు చదవకండి, బట్టీలు కొట్టకండి, కొంచెం అసలు అదేంటి అనేది తెలుసుకుంటూ ఉంటుంటే దాని మీద అవగాహన పెరిగిద్ది. అవగాహన పెడితే వాడికి దేని మీద అవగాహన ఉంది అనేటువంటిదే బిట్ల రూపంలో ఇస్తాను. మనకు అన్నీ కూడా నువ్వు బట్టి కొట్టినవా, పుస్తకాలు ఇచ్చారా, అయితే ఓకే ఆన్సర్ పెట్టు, ఇలా లేవు బిట్స్. ఇక నెక్స్ట్ వన్, ఇక మిగిలిపోయింది ఎవరు? గణపూర్ అనేటువంటిది ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఏరియా. మన దగ్గర గణపూర్ అనేటువంటి 2-3 ప్రాంతాల్లో ఉంటాయి. ఎందుకనేసి అంటే ఒక్కొక్క ప్రాంతం పేరు మీద చాలా ప్రాంతాలు ఉంటాయి మనకు తెలుసు. ఏది? కొత్తగూడెం జిల్లా ఉంది, కొత్తగూడెం ఖమ్మం లోకల్లో కూడా ఒకటి ఉంది. అదే కొత్తగూడెం వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ దగ్గర కూడా ఒకటి ఉంది. 3-4 కొత్తగూడెలు మనకు తెలిసినే కనిపిస్తాయి. మరి అట్లా ఆ కొత్తగూడెం అనంగంలోనే ఏది తీసుకోవాలి సార్ అనేసి అంటే ఏం లేదు. అందుకే 3 మనం మినిమం తెలుసుంటే మిగతా దాన్ని దాన్ని పడేయటం. ఇంకా అంటే ఆప్షన్ ఏముంది ఇక్కడ? 1B, 2ది D, 3ది వచ్చేసి A. 3ది A అనేసి అంటే ఆన్సర్ 1 అవుతుంది మనకి. 1 ఆన్సర్ ఈజ్ 1. సెకండ్ D వచ్చింది కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. ఈ ఆన్సర్ 1లో ఏమి ఇచ్చాడంటే 1B ఇచ్చాడు, 2 వచ్చేసి D ఇచ్చాడు, 3 వచ్చేసి A ఇచ్చాడు, 4 వచ్చేసి C ఇచ్చాడు. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అట్లా ఇక మిగతా 3 ఆప్షన్స్ అనేటువంటి కరెక్ట్గా లేవు. ఇది దానికి సంబంధించింది కొంచెం అవగాహన ఉండాలి. ఈ 2 కొండలు, ఈ 2 ప్రాంతం అలా ఇచ్చాడు. దీని తర్వాత 125 క్వశ్చన్ అనేది కొంచెం మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చాడు. కొంచెం అవగాహన ఉంటేనే వస్తుంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఇచ్చాడు. తెలంగాణ బిట్టిది, తెలంగాణ జాగ్రఫీ మీద ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ 127. ఈ క్వశ్చన్ కొంచెం క్రిటికలే, అలాగని మరీ క్రిటికల్ ఏం కాదు. సూర్యుడు ఏంటంటే భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన
భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఖగోళ శాస్త్రవేత్త. ఇందులో ఆప్షన్ 1 వరాహ మిహిరుడు, 2 బ్రహ్మగుప్తుడు, 3 భాస్కరుడు, 4 ఆర్యభట్ట. ఇక్కడ చూసుకుని మొత్తం మీద 4 ఆప్షన్లు ఇచ్చాడు. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆడ స్పెషల్గా మెన్షన్ చేశాడు ఇండియన్ సైంటిస్ట్. ఆయన ఇండియన్ సైంటిస్ట్ అన్నాడు. వాస్తవానికి సూర్యుడు భూమి ఇది విశ్వం అనేటువంటి చాప్టర్, ఇది మీ అందరూ తెలిసిందే. ఈ యొక్క సూర్యుడు భూమికి సంబంధించినటువంటి రిలేషన్షిప్లో ప్రాధాన్యతమైనటువంటి 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటేమో ఏ సిద్ధాంతం? అది సూర్యకేంద్రక. రెండోది భూకేంద్రక. ఒక సిద్ధాంతం సూర్యకేంద్రక సిద్ధాంతం, రెండోది భూకేంద్రక సిద్ధాంతం. ఈ 2 చెప్పింది మన భారతీయులు కాదు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు భూకేంద్ర సిద్ధాంతం తొలిదా, సూర్యకేంద్ర సిద్ధాంతం తొలిదా? ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది అదే. ఇది ఫస్ట్ది, దాని తర్వాత వచ్చిన సిద్ధాంతం రెండవది. అయితే భూకేంద్రక సిద్ధాంతంలో భూమి అనేటువంటిది కేంద్రం. భూమి అనేటువంటిది దిస్ ఇస్ ద అర్త్, ఇది కేంద్రం. దీని చుట్టూ సూర్యుడు మిగిలినటువంటి గ్రహాలు ఉపగ్రహాలన్నీ తిరుగుతాయి అని చెప్పినటువంటి సిద్ధాంతం. అంటే భూమి కేంద్ర బిందువుగా ఉంది అని చెప్పాడు. చెప్పిన వ్యక్తి ఎవరు? టాలమీ. మీకు తెలిసినటువంటి వ్యక్తి ఆయన టాలమీ. ఇప్పుడు ఈయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం భూమి కేంద్రంగా ఉంది అనేసి ఈయన చెప్పిండు. కానీ ఈ సిద్ధాంతం తప్పని చెప్పిన సిద్ధాంతమే సూర్యకేంద్ర సిద్ధాంతం. ఇప్పుడు ఈ సూర్యకేంద్ర సిద్ధాంతానికి సిద్ధాంతకర్త ఎవరు? కోపర్నికస్, నికోలస్ కోపర్నికస్. ఇప్పుడు నికోలస్ కోపర్నికస్ ఏనేం చెప్పిండు అనేసి అంటే, ఈ భూమి అనేటువంటిది కేంద్ర స్థానంలో లేదు. సన్ ఈజ్ ద సెంట్రల్. సూర్యుడే కేంద్ర స్థానంలో ఉన్నాడు. దీని చుట్టూ గ్రహాలు అనేటువంటి తిరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ కాల్డ్ అర్త్ అని చెప్పాడు. ఏం చెప్పింది ఏంటి? ఈ యొక్క భూమి అనేటువంటిది సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలలో ఒక గ్రహం మాత్రమే అని చెప్పింది ఈ సిద్ధాంతం అన్నమాట. దీన్ని సవరణ చేసిన సిద్ధాంతం అనేసి అంటాం. ఇందుకీ సూర్య కేంద్రక సిద్ధాంతం అనేటువంటిది నికోలస్ కోపర్నికస్ చెప్పిండు. అది బాగానే ఉంది, ప్రస్తుతానికి ఇదే రైట్ అని అందరూ ఒప్పుకున్నారు, అదే జరుగుతుంది. కానీ ఈ టాలమీ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి తొలినాళ్ళలో ఉన్నటువంటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు అనేసి అంటే ఆయన పేరే ఆర్యభట్ట. ఎవరైనా అంటే ఇగో ఈ వ్యక్తి. ఎవరి కాలానికి సమకుడు అనేసి అంటే టాలమీ కాలానికి సమకుడు. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే అది చెప్పాడో మన భారతదేశంలో ఉన్న ఆర్యభట్ట కూడా ఏం చెప్పిండు అనేసి అంటే, నాయన ఈ యొక్క సూర్యుడు చుట్టూ మిగిలినది తిరగట్లేదయ్యా, ఆ సూర్యుడు చుట్టూ భూమి చుట్టూ మిగిలినది తిరగట్లేదు నాయన, అది తిరిగేది ఏంటంటే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పిండు ఆయన. అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని అని ఇప్పుడు మనం భూమి చుట్టూ తిరుగుతుందని ఎవరు చెప్పారు? భూకేంద్ర సిద్ధాంతం టాలమీ చెప్పిండు. అలా తిరగట్లేదని చెప్పినటువంటి మన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. మనోడు చెప్పిండు. దాన్ని కొంచెం నిరూపితం చేసిన వ్యక్తి ఎవరు అంటే సూర్యకేంద్ర సిద్ధాంతంలో కోపర్నికస్. ఈయనేం చేశాడు అనేసి అంటే, ఆ రోజుల్లో గుర్రబండ్లు కదా, ఆ గుర్రబండ్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఈయన వేగంగా ప్రయాణం చేస్తున్న కొద్దీ అటుపక్కన ఇటుపక్కన ఉన్న చెట్లు కొండలని వెనక్కి ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పుడు మనోడు కాస్త ప్రయాణం చేస్తూ దాన్ని అబ్జర్వేషన్ చేసిండు. అరే ఇదేంటి, నేను పోతున్నానా అవి వెనక్కి పోతున్నాయా, నేను ముందుకు పోతున్నా అవి వెనక్కి పోతున్నాయా అని డౌట్ వచ్చేసి గుర్రాన్ని ఆపేసిండు. ఆపంగలోనే అవన్నీ కూడా ఆగిపోయినాయి. ఇదేంటి, నేను ఆగితే అయ్యేందుకు ఆగాల అని మళ్ళీ మనోడు స్టార్ట్ చేసిండు. అలా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వెనక్కి పరిగెట్టడం స్టార్ట్ చేసింది. అప్పుడు మనోడు అబ్జర్వేషన్ చూసినప్పుడు ఎలా ఉందనేసి అంటే అన్నీ వెనక్కి పరిగెడుతున్నట్టున్నాయి, కానీ మనోడు ముందుకెళ్ళినట్టుగా లేదు. అప్పుడు మనోడికి ఒక డౌట్ వచ్చింది. అరే భూకేంద్ర సిద్ధాంతం మనం చూస్తున్న లెక్క ప్రకారం అయితే సూర్యుడు ఇలా తిరుగుతున్నట్టుగా ఉంది, కానీ వాస్తవానికి సూర్యుడు తిరగట్లేదు, మనమే పరిగెడుతున్నాం. ఇప్పుడు గుర్రం మీద నేను పరిగెడుతున్నా, కానీ చెట్లు పుట్లని నిలిగిపోయినట్టున్నాయి కదా, అంటే పరిగెట్టేది నేను, చెట్లు పుట్లు కావు, అవి కామన్గా అక్కడే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరే అంటే భూమి. ఇప్పుడు ఈ భూమి మీద కూర్చున్నప్పుడు మనం పరిగెడుతున్నాం, కానీ సూర్యుడు పరిగెట్టినట్టుగా ఉదయాన్ని తూర్పున ఉదయించి పడమరకు వాలిపోతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది రాంగ్, సూర్యుడే కేంద్ర స్థానంలో ఉండనేసి చిన్న లాజిక్ పట్టుకొని చెప్పిండు అనమాట. వాస్తవానికి ఆ లాజిక్ హింట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆర్యభట్ట, మన భారతీయ శాస్త్రవేత్త. అందుకోసం అడగటం కూడా భారతీయ శాస్త్రవేత్త అడిగాడు. దీని మీద కొంచెం అవగాహన కలిగి ఉండి అది ఏ సమకాలిక సంబంధించిందో కొంచెం తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్లు వస్తాయి. ఆర్యభట్ట. ఇజ్ ఇట్ క్లియర్? ఇది 127 క్వశ్చన్. ఇది చాలా సింపుల్. కాకపోతే ఏంటనేసి అంటే మన భారతీయ శాస్త్రవేత్త గురించి మాట్లాడరుగా, అందుకోసమని ఇది తెలియదు. ఇది కూడా తీసేద్దాం.
ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ 128 కూడా మందే, చూద్దాం ఒకసారి. 128 ఇది కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. ఇది చరిత్రకు ఆధారంగా మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇది చూసుకోండి ఒకసారి. భారత జాతీయ సైన్యం ఆర్మ్డ్ ఫోర్స్ అన్నమాట. మార్చి నెల 1944లో భారత జాతీయ జెండాను ఇక్కడ ఎగురవేశారు అనేసి క్వశ్చన్. అందులో మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? ఒకటి ఈటానగర్, రెండోది వచ్చేసి అగర్తల, మూడవది పోర్ట్ బ్లెయర్, నాలుగవది కోహిమా. ఇది చరిత్రకు రిలేటెడ్ అంటే చరిత్రనే. ఇగో మార్చి 1944 1947. 1947 నుంచి కొంచెం ముందుకు పోతే ఇగో ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ చూసుకోండి. 1944 1947 భారతదేశం స్వతంత్ర సమయం. ఇక రెండో విషయం 1939 నుంచి 1945 మధ్య మనకి సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ దానికి కూడా రిలేటెడే. అదేంటి సార్ మరి వరల్డ్ జాగ్రఫీయా? ఎస్, వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ, దాంతోపాటు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ లింక్డ్, రిలేటెడ్. నీకు ఆన్సర్ కావాలంతే. అందుకోసమని నువ్వేం చేయాలనేసి అంటే ఉన్నదాన్ని బట్టి కొట్టడం కంటే దాని చరిత్ర పుటంలోకి వెళ్ళి చూసుకోవడం చాలా ప్రాధాన్యత కలిగింది. మరి ఈ బిట్టు ఇప్పుడు అడగడానికి ప్రధాన కారణం ఏంటనేసి అంటే 2018 ఏ నెలది? డిసెంబర్ 30. ఈ 31లలో నరేంద్ర మోదీజీ ఎవరైనా ఇండియాకు సంబంధించినటువంటి పిఎం, ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఈయన అండమాన్ నికోబార్ దీవులు విజిట్ చేసిండనమాట. విజిట్ చేసిన తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి 3 ఐలాండ్స్, ఈ 3 ఐలాండ్స్కి రినేమ్ చేసాం మనం. రినేమ్డ్ కొత్త పేర్లు పెట్టుకున్నాం. ఆ కొత్త పేర్లు పెట్టిన సందర్భం నుంచి సివిల్ సర్వీస్లో ఒకసారి బిట్ అడిగాడు. మళ్ళీ దాన్ని కొంచెం మనోడు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ అయింది కాబట్టి గుర్తుకొచ్చిందట్టుంది, మళ్ళీ తీసి ఆడ బిట్టు పడేసింది మన్మోహన్. గది లెక్క. అంటే పేపర్ చదవాలా సార్ మేము కూడా అంటే చదివితే మీ అదృష్టం, ఇట్లాంటి బిట్లకు ఆన్సర్లు వస్తాయి. మేము చదవమంటే వాడు ఏం చేయలేడు. పుస్తకాలే పట్టుకుంటాం సార్. 10th క్లాస్ పుస్తకంలో, 8th క్లాస్ పుస్తకంలో, 9th క్లాస్ పుస్తకంలో బట్టి కొడతాం అనేసి అంటే ఈ మధ్య ఆ బట్టీలు లేవు. కాబట్టి కొంచెం ఆలోచన చేయండి. ఇక ఇలాంటిది కరెంట్ అఫైర్స్లో మనకి రిలేటెడ్గా ఉంది కాబట్టి తీసుకొచ్చి మన మోహన్ వేసింది అనమాట. ఇది హిస్టరీ బిట్టా, జాగ్రఫీ బిట్టా సెకండరీ, దాని స్టోరీ మాత్రం మొత్తం రిలేటెడ్. మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మనం 1939-45 మధ్యకాలంలో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు భారతదేశంలో స్వతంత్ర మూమెంట్ అనేది కంటిన్యూషన్ అవుతుంది, ఇండిపెండెన్స్ మూమెంట్. మరి మన దగ్గర ఫ్రీడమ్ ఫైట్ అనేటువంటి రూలింగ్లో ఉన్నప్పుడే, ఈ పరివాహక ప్రాంతంలో సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడే ఈ రెండింటి మధ్య ఒక చిన్న ఏమొచ్చింది, కీ పాయింట్ మనకు దొరికింది. ఏంటి అనేసి అంటే జపనీస్ ఎవరైతే ఉన్నారో జపనీస్కి జర్మనీ అనేటువంటి పరివాహక ప్రాంతం వాళ్ళకి మన తరపు నుంచి కూడా కొంచెం సపోర్టింగ్ కావాల్సి వస్తుంది. ఇది వరల్డ్ హిస్టరీలో మీకు బాగా సుపరిచితంగా ఉంటుంది. అప్పుడే మన దగ్గర ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు మీ అందరికి సుపరిచితం. ఈయన ఏం చేస్తానంటే జపనీస్ వారి దగ్గరికి పోయేసి మొత్తం మీద సబ్మెరీన్లో ప్రయాణం చేసినటువంటి ఫస్ట్ భారతీయుడు అని చెప్పుకుంటాం మనం. అలా భారతీయుడిగా పనిచేసి ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని జపనీస్ వాళ్ళని తీసుకొని కూడా మన ఇండియాకి వస్తాడు. అలా ఇండియాకి వచ్చినప్పుడు బర్మా అనేటువంటి ప్రాంతం, ప్రస్తుతానికి మయన్మార్, ఈ మయన్మార్ నుంచి ఇండియాలోకి వచ్చేసి ఫస్ట్ 1944 ఇచ్చాడు. 1943లోనే మన ఇండియాకి చేరుకుంటాడు ఆయన. ఎవరి ఆర్మీని తీసుకొనేసి జపాన్లో ఉన్నటువంటి మన కొంతమంది సోల్జర్స్ని, జపాన్ సోల్జర్స్ని కొంతమందిని తీసుకొని సపోర్టింగ్ తీసుకొని మన దగ్గరకు వచ్చేస్తారు. అలా 1943. ఇప్పుడు ఈ 1943లో ఫస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఈ అండమాన్ నికోబార్ దీవులకి ఫస్ట్ రీచ్ అవుతాడు. ఎప్పుడైతే అక్కడ రీచ్ అవ్వడం జరిగిందో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిటిషర్లను తీసిపడేసి అక్కడ ఉన్నటువంటి సెల్యులార్ జైలుతో సహా మొత్తాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకుంటాం. అలా ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత అండమాన్ నికోబార్ దీవులకి కొన్ని పేర్లు పెట్టుకుంటాం అనమాట. అండమాన్ సమూహానికి ఒక పేరు, నికోబార్ సమూహానికి ఒక పేరు పెట్టుకుంటాం. అందులోనే పెట్టిన పేరు ఒకటే స్వరాజ్ ద్వీప్, కింది వాటికేమో షాహిదీ ద్వీప్. ఆ 2 పేర్లు మనం పెట్టుకుంటాం. అలా అండమాన్కి ఒక పేరు, నికోబార్కి ఒక పేరు. షాహిదీ ద్వీప్, రెండోది స్వరాజ్ ద్వీప్. ఆ షాహిదీ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ అనే అండమాన్కి నికోబార్కి పేర్లు పెట్టుకున్నాక ఆ పరివాహక ప్రాంతం మన గుప్పిట్లోకి తెచ్చుకునేసి ఫస్ట్ మనం ఏం చేస్తామనేసి అంటే 1943లో డిసెంబర్ నెలలో పోర్ట్ బ్లెయర్లో ఫస్ట్ ఫ్లాగ్ అనేటువంటి దాన్ని ఏం చేస్తాం మనం ఎగరవేయటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తొలి ఫ్లాగ్ ఇగో ఇక్కడ ఎగరేసినాం మనం. ఎప్పుడు 1943. బట్ ఆస్కింగ్ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ మార్చ్ 1994.
ఈ పోర్ట్ బ్లేయర్ అనేటువంటిది అడగలే. ఇది ఎప్పుడు 1943లో జరిగినటువంటి ఇష్యూ. కానీ 1943 అడిగాడు క్వశ్చన్ అది అడగలే. 1944 అడిగాడు. మన 1944లో సెకండ్ టైం మనం ఎందులోకి ఎంటర్ అవుతాం అనేసి అంటే బర్మా అనేటువంటి పరివాహక ప్రాంతంలో నుంచి ఈశాన్య రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాం. మరి ఈశాన్య రాష్ట్రంలో ఫస్ట్ మనం ఎక్కడికి వస్తాం అనేసి అంటే మణిపూర్కి వచ్చేస్తాం, నాగాలాండ్కి వచ్చేస్తాం. నాగాలాండ్, ఈ నాగాలాండ్ నుంచి మణిపూర్, ఇగో ఈ రెండు ప్రాంతాలకు మనం విజిట్ చేయడం జరిగింది. అదేంటి సార్ అనేసి అంటే నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రాష్ట్రంలో ఇవి కూడా చాలా ప్రాధాన్యత కలిగినాయి ఫ్రీడమ్ ఫైట్లో. మనకి సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడ? కలకత్తా పరివాహక ప్రాంతం. కలకత్తా పరివాహక ప్రాంతం అంటే బెంగాల్, గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఈ ఈస్ట్ బెంగాల్ ప్రజెంట్ బంగ్లాదేశ్ అయింది మనకి. ఇప్పుడు ఈ రెండు బెంగాల్ పరివాహక ప్రాంతాల్లో నుంచి చాలామంది జాతీయాన్ని చాలా గొప్పగా ప్రభావితం చేసుకుంటూ నాయకులు వచ్చారు మనకి. ఆ నాయకుల యొక్క ప్రభావం వల్ల ఆ పరివాహక ప్రాంతం మొత్తం కూడా దేశానికి సంబంధించినటువంటి గొప్ప ఉద్దేశాన్ని కలిగినటువంటి వ్యక్తులు లేవటం జరిగింది. అందులో నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి చాలామంది వచ్చారు. అందులో ఉన్నటువంటి సోల్జర్స్లో నాగాలాండ్, మణిపూర్లో పనిచేసేటువంటి సోల్జర్స్ మనోళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు ఈ నాగాలాండ్ పరివాహక ప్రాంతానికి రావడం జరిగింది. రెండోది మణిపూర్ పరివాహక ప్రాంతానికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం, నాగాలాండ్లోకి వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు నాగాలాండ్ క్యాపిటల్ సిటీ కోహిమా. ఏంటిది? కోహిమా. 3 days ఉంటారు అక్కడ. ఆయన 3 days ఉంటారు మన సోల్జర్స్తో కలిసి. ఈ 3 days ఉండి ఆ పరివాహక ప్రాంతంలో ఉండడం జరిగింది, కానీ ఫ్లాగ్ ఎగరేసినట్టు మాత్రం చరిత్రలో లేదు. గుర్తుపెట్టుకోండి, చరిత్రలో కోహిమా అనేటువంటిది అయితే లేదు. మరి అక్కడ ఫ్లాగ్ ఎగరేసినట్టు లేదు. కానీ మణిపూర్ అనేటువంటి దాన్ని విజిట్ చేసిన తర్వాత మణిపూర్లో మాత్రం ఈ పరివాహక ప్రాంతంలో సెకండ్ ఫ్లాగ్ అనేటువంటి దాన్ని ఎగరేస్తాం మనం. ఇది సెకండ్ ఫ్లాగ్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ మణిపూర్లో. బట్ మనకు మణిపూర్ అనేటువంటి పరివాహక ప్రాంతంలో ఫ్లాగ్ సెకండ్ ఎగరేసినాం ఎప్పుడు? ఇది 1944. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది 1944 ఫ్లాగ్ సెకండ్ది మణిపూర్లో వేసాం. బట్ మణిపూర్ ఉందా మనకి? ఇక్కడ లేదు. ఉన్నదేంటి ఇక్కడ? కోహిమా. సో ఆన్సర్ ఈజ్ కోహిమా. అదేంటి సార్ ఎగరేసింది ఇక్కడ కాదు సార్, కోహిమాలో కాదు సార్ అంటే మరి లేదు ఆప్షన్. నువ్వేం చేస్తావు? ఉన్నదాన్ని పెట్టాల్సింది కదా. సో అగర్తలా అసలే కాదు. రెండోది ఈటానగర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర. ఇక మిగిలిపోయింది కోహిమా కాబట్టి పోర్ట్ బ్లేయర్ 1943 కాబట్టి ఈ రెండింటిని తీసి పక్కన పెట్టేసి. ఇట్లా మనకి ఏందనేసి అంటే దాని మీద కొంత అవగాహన కలిగి ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది 2018 నరేంద్ర మోడీ గారు విజిట్ చేసినప్పుడు ఈ స్టోరీ మొత్తం ఇచ్చేశారు ఆల్రెడీ. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫస్ట్. అంటే మన పేపర్లోనే దాన్ని మొత్తం స్టడీ చేయొచ్చు అంతే. ఇది దానికి సంబంధించి 128 బిట్. ఇది నెక్స్ట్ 128 తర్వాత 131 చూడండి ఒకసారి. ఇది జాగ్రఫీ రిలేటెడ్ మన బిట్టే. ఇది కూడా 131. ఇంటికి 131 క్వశ్చన్ ఏంటి? తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి ఈ క్రింది తిరోగమన ఋతుపవనం సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన తప్పు ప్రకటన ఏది? ఇక చూడండి, ఈ తప్పు ప్రకటన మనం గుర్తించాలన్నట. ఎట్ట గుర్తించాలో చూసుకోండి ఒకసారి. 1, గాలిలో అల్పతేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఇందులో రెండవది, దీనిని అక్టోబర్ వేడిమి అంటారు. ఇందులో 3 ఏంటిది? ఆకాశం ఎలా ఉంది? నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రత పెరుగుతుందట, టెంపరేచర్ హైగా ఉంటుందట. నెక్స్ట్ 4, నేల ఇంకా ఎలా ఉందట? తేమగా ఉందట. ఇక్కడ చూసుకోండి ఒకసారి. తిరోగమన ఋతుపవన వ్యవస్థ ఈజ్ కాల్డ్. అసలు ఈ ఋతుపవన వ్యవస్థ అంటే ఏందో మనం ఫస్ట్ దాని మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. ఈ తిరోగమన ఋతుపవన వ్యవస్థనే నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అనేసి అంటాం. దీనిని ఈశాన్య ఋతుపవన వ్యవస్థ అనేసి అంటాం. దీన్నే ఇంగ్లీష్లో రిట్రేటింగ్ మాన్సూన్ అని ఇచ్చాడు.
రిట్రేటింగ్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవన వ్యవస్థ, తిరోగమన ఋతుపవన వ్యవస్థ. ఈ 4 కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. బట్ అసలు ఈ యొక్క ఋతుపవన వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు సంభవిస్తుంది, ఆ సంభవించిన సందర్భాలు ఏంటో మనకు తెలియాలి. ఈ తిరోగమన ఋతుపవన వ్యవస్థ అనేటువంటిది నైరుతి ఋతుపవన వ్యవస్థ తర్వాత వస్తుంది. నైరుతి ఋతుపవన వ్యవస్థ తర్వాత వస్తుంది. నైరుతి ఋతుపవన వ్యవస్థ ఎప్పుడు? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఇగో ఈ 4 నెలలు మనకి ఏ కాలం అంటే నైరుతి ఋతుపవన వ్యవస్థ. ఇజ్ ఇట్ క్లియర్? ఇక దీని తర్వాత మనకి ఎవరు వస్తారు? ఈశాన్య అనేటువంటి ఋతుపవన వ్యవస్థ వస్తుంది. ఇది అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ అనేటువంటి నెలలు వస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు చెప్పండి సరిగా, జూన్ అనేటువంటి నెలలో ఋతుపవనాలు భారతదేశంలో స్టార్ట్ అవుతాయి. మరి స్టార్ట్ అయినటువంటిది జూన్ నెలలో ఎండింగ్లో స్టార్ట్ అయితే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అనేటువంటి నెలలకు వచ్చేసరికల్లా అధికమైన వర్షం పడుతుంది. అది కూడా ఎండ్ అయిపోద్ది. మరి ఎక్కువ వర్షపాతం సంభవించే దీనివలన అంటే భారతదేశంలో దీనివలన అధిక వర్షపాతం సంభవిస్తుంది. మామూలుగా వర్షాలు చాలా అధికంగా వస్తాయి. ఇది రైనీ సీజన్లో ప్రాధాన్యత కలిగినటువంటిది అనేసి అంటాం. ఇప్పుడు ఇక్కడ బాగా వర్షం పడింది. బాగా వర్షం పడితే ఆటోమేటిక్గా వెదర్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకోండి, గాలిలో అల్పతేమ ఉంటుందా లేకపోతే అధిక తేమ ఉంటుందా? అది ఫస్ట్ కావాలి. వర్షం పడినప్పుడు గాలిలో తేమ ఎలా ఉంటుంది అంటాడు. ఒకటేమో అల్పతేమ అట, రెండోది అధిక తేమ. అసలు తేమ హ్యూమిడిటీ. తేమ అంటే హ్యూమిడిటీ. ఇప్పుడు మనం గమనించాలి, దిస్ ఇస్ ద లో హ్యూమిడిటీ లేదా హై హ్యూమిడిటీ. ఇగో ఈ రెండే ఉంటాయి మనకుంటే. మరి గాలిలో తేమ అనేసి అంటే లో హ్యూమిడిటీ అల్పతేమ, హై హ్యూమిడిటీ అధిక తేమ అనేసి అన్నాం. వర్షం పడ్డప్పుడు అధిక తేమ ఉంటుందా అల్పతేమ ఉంటుందా అది ఫస్ట్ నాకు ఒకసారి గమనిస్తే అది తెలిస్తే ఇది తెలిసిపోద్ది, అంతే, ఇంకా సింపుల్. సరే దీన్ని పక్కన పెట్టండి. దీన్ని అక్టోబర్ వేడిమి అనేసి అంటారు. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ 2 times అడిగిన బిట్. అది 1998లో, 1999లో 2 సార్లు ఇది ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లు అడిగాడు. మాకెందుకు సర్టెట్ డిఎస్ వాళ్ళకి అనేసి అంటే ఏం లెక్కలు లేవు. మన దాంట్లో అడిగిన ప్రశ్నలు మళ్ళీ అడగొచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. అక్టోబర్ వేడిమి అంటే ఏంటనే దాని గురించి సంబంధించినటువంటి దీన్ని కూడా అడిగాడు ప్రశ్న. అక్టోబర్ వేడిమి అంటే ఏంటి అది ముందు మీరు గమనించాలి. రెండోది, ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రత పెరుగుతుందట. ఏ నెలలో? అక్టోబర్ నెలలో. అంటే ఒకటి నైరుతికి ఈశాన్యక మధ్యకాలానికి సంబంధించి అడిగేటువంటి ప్రశ్న ఇది. చూసుకోండి, తిరోగమన ఋతుపవన కాలమునకు సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన తప్పు ప్రకటన ఏంటి? దానికి సంబంధించి అంటే ఆ ఋతుపవన కాలానికి ముందు లేదా వెనక లేదా మధ్యలో. ఇక రెండోది, నేల ఇంకా తేమగా ఉందట. ఉంటుందా? ఇది క్లియర్గా చెప్పండి ఒకసారి నాకు. తేమ ఉంటుందా? అధికమైన వర్షపాతం పడింది అనేసి అంటే నేల బురదగా ఉంటుందా లేకపోతే గట్టిగా ఎండిపోయేసి నర్రల భాష ఉంటుందా? తేమగా ఉంటుంది. అంటే ఈజ్ ఇట్ క్లియర్? వాడు ఏమడిగిండి ఇక్కడ మనకి తప్పు ప్రకటన ఏంటి అని అడిగాడు, అంతే కదా. అంటే నేల తేమగా ఉంటుందా? అప్పటిదాకా నైరుతి ఋతుపవనాల వల్ల అధిక వర్షం పడింది కాబట్టి ఖచ్చితంగా ఎలా ఉంటుంది? తేమను కలిగి ఉంటుంది. సమ్మర్లోనే పొడిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అది. అందుకోసమనే ఈజ్ క్లియర్. ఇక రెండోది, ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రత పెరుగుతుంది అన్నాడు. ఉష్ణోగ్రత పెరగడం ఏంటి అనేది కొంచెం మీరు గమనించాల్సిన విషయం. అది ఒకసారి మనం దీన్ని గమనిద్దాం. ఏంటి అనేసి అంటే ఇక ఇది పెనిన్సులర్ ఇండియా. ఇది కనిపిస్తుందా? ఇక్కడ మీరు గమనిస్తే ఇగో ఇది భారతదేశం, ఇటంతా కూడా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. అయితే మనకి కర్కట రేఖ ఇలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంది. ఇట్లా కర్కట రేఖ అనేది ఇగో ఇలా బయలుదేరి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కర్కట రేఖ ఇలా బయలుదేరి వెళ్ళిపోతే ఈ అర్ధభాగమేమో ట్రాపికల్ జోన్లో ఉంటే ఈ పైన ఉన్న అర్ధభాగమేమో సబ్ ట్రాపికల్లో ఉంటుంది. ఇది ట్రాపికల్ జోన్, సబ్ ట్రాపికల్ జోన్. అంటే ఇది ఉష్ణమండలం, ఇదే ఉప ఉష్ణమండలం అనేసి అంటాం. ఇప్పుడు ఈ ఉష్ణమండల పరివాహక ప్రాంతంలో ప్రతి సంవత్సరం 365 రోజులు బై 1/4 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్లలో మినిమం టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే టెంపరేట్ జోన్ కాబట్టి. ఇటుపక్క టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సీజన్ వైజ్గా బాగా తగ్గిద్ది, బాగా పెరిగిద్ది, గుర్తుపెట్టుకోండి. అది కూడా సమ్మర్లో ఇక్కడ బాగా ఉంటుంది వేడి, కానీ అదే వింటర్కి వచ్చినాక మంచు ఎట్లా పడిద్ది అనేసి అంటే గుట్టలుగా పడిపోద్ది అనమాట. కారు పార్కింగ్ చేస్తే కారు అంతా ఫిల్ అయిపోద్ది, అది అంత ఉంటుంది వేరియేషన్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ పరివాహక ప్రాంతంలో మొత్తం పశ్చిమ కనుమలు ఉన్నాయి. మరి నైరుతి ఋతుపవన వ్యవస్థ ఇవి ఇలా వచ్చేస్తుంది మనకి. దానివల్ల కొండలు అడ్డు వచ్చినప్పుడు ఆ కొండలని దాటి ఎక్కడ ఏర్పాటు చేయబడినటువంటి అల్పపీడన ప్రాంతాలను ఆక్రమించాలి. ఇక్కడ ఎందుకు ఏర్పడ్డాయి? ఇసుక ప్రాంతాలు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది గంగా మైదాన పరివాహక ప్రాంతం. ఇక్కడ వచ్చేసేమో అస్సాం,
లేదా బ్రహ్మపుత్ర, ఇటేమో సింధు, థారి ఎడారి. ఇప్పుడు ఈ పరివాహక ప్రాంతాలతో పాటు రష్యా పరివాహక ప్రాంతం, కొన్ని పరివాహక ప్రాంతాల్లో, చైనా పరివాహక ప్రాంతాల్లో మొత్తం అల్పపీడనాలు ఏర్పడతాయి. ఈ అల్పపీడనం అనేది ఎందుకు ఏర్పడుతుంది? దీనికి ముందెళ్ళండి, జూన్కు ముందు అనేసి అంటే సమ్మర్ సీజన్, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఈ 4 నెలలు సమ్మర్. అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ అనేటువంటిది ఇగో ఈ కర్కట రేఖ పరివాహక ప్రాంతంలో జూన్ నెలకు వచ్చేసరికి నెట్ట నిలువ పడతాయి సూర్యకిరణాలు. అలా నిట్ట నిలువ గడపడ్డప్పుడు ఎండ ప్రభావం ఈ పూర్తి తరహాలో పైభాగం అంతా కూడా ఉంటుంది. దానివల్ల అల్పపీడనాలు ఏర్పడ్డాయి, లో ప్రెజర్స్ వచ్చినాయి. ఇప్పుడు లో ప్రెజర్ ఏర్పడినప్పుడు ఆల్రెడీ సూర్యుడు పైన ఉన్నాడు అంటే కింద లేనట్టే కదా. పైన ఎక్కడ ఉన్నాడు? ఇవి ఇది చూసుకోండి ఒకసారి. ఇది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ అంటే ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, దిస్ ఇస్ ద ఇండియన్ లొకేషన్. క్యాన్సర్కి ఇండియన్ లొకేషన్ ఆడుంది. దిస్ ఇస్ ద మార్చ్ మంత్. ఈ మార్చి, ఏప్రిల్, మే, ఇది జూన్. అంటే జూన్ నెలకు వచ్చేసరికి కర్కట రేఖ మీద నెట్టు నిలువ ఉన్నాయి. ఇవి ఇక్కడి నుంచి ఇక్కడ సూర్యుడు తిరుగుతాడు, సన్ రొటేషింగ్ ఏరియా. మరి సూర్యుడు ఇక్కడ ఉన్నాడంటే లేనట్టే కదా, మనం ఇక్కడ ఉన్నామంటే ఇటుక లేనట్టేగా. అలా మనకేంటనేసి అంటే ఆయన ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఇగో ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా సూర్యుడు లేడు అనేసి అంటే ఆ ప్రాంతంలో ఎండ లేదంటే కూల్గా ఉంటుంది. శీతాకాలం అనేసి అంటే వెదర్లో ఎలా ఉంటుంది? బాగా హ్యూమిడిటీ పర్సంటేజ్ ఉంటుంది. నీరు అనేటువంటిది ఆవిరి రూపంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధిక పీడనం ఉంటుంది, ఇక్కడ అల్పపీడనం ఉంటుంది. గాలిలో నీటి శాతం ఎక్కువగా ఉంటే అధిక పీడనం, తక్కువగా ఉంటే అల్పపీడనం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అధిక పీడన గాలులు పైభాగంలోకి అల్పపీడనాన్ని ఆక్రమించడం కోసం బయలుదేరి ఇటు వస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడే ఈ యొక్క ల్యాండ్ ఏరియా మనదంతా కూడా భూభాగం కాబట్టి ఈ కొండలు, గుట్టలు, మైదానాలు, పీఠభూములు ఉంటాయి. అప్పుడు వీటిని దాటుకొని అల్పపీడనాలకు అడిగిపోవాలి. దాటే క్రమంలో పైకి వెళ్ళేస్తుంది. ట్రోపోస్ఫియర్ ఏం జరిగింది అనుకున్నా మనం? ఆటోమేటిక్గా టెంపరేచర్ లో అవుతుంది. ఒక 1000 కిలోమీటర్లు 1000 మీటర్లు లేదా 1 కిలోమీటర్ పైకి పోతే 6.5 డిగ్రీ సెల్సియస్ తగ్గిద్ది అనుకున్నాం. అలా తగ్గడాన్ని బట్టి మనకేమవుతుంది? ఆటోమేటిక్గా పూర్తి తరహాలో టెంపరేచర్ తగ్గుతున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి హ్యూమిడిటీ అనేటువంటిది కాస్త క్లౌడ్స్గా చేంజ్ అయ్యింది. ఆ క్లౌడ్స్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఏమైంది? ఇంకా ఉష్ణోగ్రతను కోల్పోయినప్పుడు నీటి బిందువులో క్రియేట్ అవుతాయి, ఒకదానికోవడానికి యాడ్ అయ్యి. దానివల్ల ఏమవుతుంది? వర్షం అనేటువంటిది కొండల మీద అనేటివి పడిద్ది. ఆ కొండల మీద పడే వర్షానికి పేరు నైరుతి ఋతుపవన వ్యవస్థ. అంటే మనకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే ఇక్కడ ఇది జూన్ నెల అనుకున్నాం కదా, జూన్ 21కి వీడికి వస్తుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి వీడికి వస్తుంది. ఇప్పుడు సెప్టెంబర్ వీడికి వస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కిందికి రావాలి. అలా అక్టోబర్ నెలలో కిందికి రాగానే ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఏమైంది? ఆటోమేటిక్గా హీట్ ఎక్కువ అయింది. ఎందుకు? దక్షిణానికి వచ్చింది కదా ఆయన. ఇప్పుడు హీట్ ఎక్కువ అయ్యేసరికల్లా ఇక్కడ లో ప్రెజర్లు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇక్కడ లో ప్రెజర్ ఫామ్ అవుతుందో ఇక్కడ ఆల్రెడీ వర్షం రూపంలో హై ప్రెజర్ ఉంది కదా. ఈ గాలులు సెప్టెంబర్ తర్వాత ఇక్కడ అల్పపీడనాలు ఏర్పడంలోనే తిరిగి ఇవి రిటర్న్కి వచ్చేస్తాయి. అదే తిరుగుగమనం. తిరిగి వస్తున్నాయి కదా, పోయినప్పుడు ఇక్కడ నుంచి అడిపోయినాయి, ఇప్పుడు రిటర్న్ వస్తున్నాయి. అందుకే తిరోగమనం అన్నాం. అలా తిరోగమనం వల్ల రిటర్న్ రావడాన్ని బట్టేసి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న అధిక పీడన గాలులు ఒక్కసారిగా కిందికి వస్తే అక్కడ వాతావరణంలో అధిక పీడనం ఉంటుందిగా. ఎలా ఉంటుంది? కొంతమేరకు తగ్గిపోద్ది. అదంతా కూడా కిందికి వచ్చింది. ఇప్పటివరకేమో వర్షాల రూపంలో అధికంగా ఉన్నటువంటి అధిక పీడనం చాలా వరకు కిందికి తిరుగుకి రాగానే ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అధిక పీడన ప్రభావం తగ్గింది. రెండోది మేఘాల యొక్క ప్రభావం అంతా కిందికి వచ్చేసింది. ఇక మేఘాలు లేకపోతే ఆ ఉన్నటువంటి వాతావరణంలో కొద్దో గొప్ప అధిక పీడనం పెద్ద ప్రభావం చూపెట్టింది. ఎండను ఆపలేసిద్దా? ఆపలేవదు. ఆ మేఘాలన్నీ కిందికి వచ్చేసినాయి. పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎండ ప్రభావం ఒక్కసారిగా పెరిగింది. అలా ఒక్కసారిగా పెరగడాన్ని అది ఏ నెల? సెప్టెంబర్ తర్వాత అన్ని కిందికి వచ్చినాయి కదా. అక్టోబర్ నెలకు వచ్చేసరికల్లా అక్కడ ఉన్న క్లౌడ్స్ అన్నీ కిందికి వచ్చినాయి, మేఘాలన్నీ కిందికి వచ్చినాయి. దానివల్ల వాతావరణంలో వర్షం రూపంలో అధిక పీడనం ఉన్నా సరే దాని ప్రభావం కంటే సూర్యుడి యొక్క ప్రభావం అధికంగా ఎండ ప్రభావం పడుద్ది. దానివల్ల అక్టోబర్ నెలలో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి జనాభాకి ఒక్కసారిగా వేడి అనేది వస్తుంది. ఆ వేడినే అక్టోబర్ వేడిమి అన్నాం. మరి అది రైటా రాంగా? రైటే. ఇప్పుడు ఇది రైటే, ఇది కూడా రైటే. నెక్స్ట్, ఆకాశం నిర్మలంగా ఉంటుందా లేకపోతే ఉష్ణోగ్రత పెరుగుదల కనిపిస్తుంది? నిర్మలంగా ఉంటుంది. ఎందుకంటే మేఘాలన్నీ కిందికి వచ్చినాయి, ఆకాశం నిర్మలంగా ఉంది. ఉష్ణోగ్రత పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అలా పెరిగింది కాబట్టే కదా అక్టోబర్ వేడికి వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఇక ఆల్రెడీ వర్షం రూపంలో ఆ పరివాహక ప్రాంతంలో అల్పపీడనం ఉంటుందా అధిక పీడనం ఉంటుందా? ఏ పీడనం ఉంటుంది? మనకు నిన్న మొన్న కొద్ది గొప్ప వర్షాలు పడ్డాయి. ఈరోజు ఎట్టుంది? ఒక్కపోయేట్లే ఉబ్బదీసినట్లేదా? నిన్న మొన్న వర్షం పడబట్టే వాతావరణంలో ఏమొచ్చింది? తేమ శాతం పెరిగింది. తేమ శాతం పెరిగింది కాబట్టి మనకేమవుతుంది? ఉబ్బదీస్తుంది. మరి నిన్న మొన్నకు ముందు మీరు మంచిగా గమనించండి, ఉబ్బదీయలే, వేడిగా దూరింది. అర్థమైందా? అంటే వాతావరణంలో తేమ ఉంటే ఉబ్బదీస్తుంది. ఇక్కడ ఏముండాలా? అల్ప తేమ, అధిక తేమ. ఇప్పుడు చెప్పండి, తేమ ఎక్కువ ఉంటే ఉబ్బదీస్తుందా? తేమ తక్కువ ఉంటే ఉబ్బదీస్తుందా?
ఎక్కువ ఉంటే, తేమ తక్కువ ఉంటే వేడిగాలులు వస్తాయి. బాగా వేడిగాలులు వచ్చి కళ్ళు మండడం, మనం పీల్చుకున్నప్పుడు మొత్తం కూడా గొంతు ఎండిపోవడం, ఊకి నీళ్ళు తాగాలనిపించడం, తెలుసు కదా, కళ్ళు మంటలు లేవటం, ఈ ఫీలింగ్స్ వస్తాయి. కానీ అదే తేమ ప్రభావం పెరిగిందనుకో, ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఎండ ప్రభావం తేమ ప్రభావం రెండింటి వల్ల మనకి ఏమవుతుంది, ఉబ్బదీస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ అల్ప తేమ ఉండాలా, అధిక తేమ ఉండాలా? అధిక తేమ ఉండాలి, అవునా కదా? అంటే అధిక తేమ ఉంటే వాతావరణం మొత్తం ఉక్కపోతగా ఉంటుంది. కానీ అల్పతేమకు ఉక్కపోత అన్నాడు. అల్పతేమకు ఉక్కపోత ఉండదు, వేడిగాలులు ఉంటాయి, హీట్ జనరేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ అది ఉందా? లేదు. అంటే ఇది తప్ప రైటా? సెంటెన్స్ ఈజ్ రాంగ్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ రెండు మనకు ఈ 3 అనేటువంటి కరెక్ట్ కాబట్టి అవసరం లేదు. తప్పు ప్రకటన అడిగింది కాబట్టి ఇది తప్పు. దానికి అంత స్టోరీ తెలుసుండాలి. తెలిసిద్ది సార్, మాకెందుకు తెలియదు, ఏమనుకున్నాం అసలే, చిన్నప్పటి నుంచి మామూలు చదవలే ఇట్లా. ఇది 131. తర్వాత 131 తర్వాత 132 కూడా మనకు వచ్చినాయి. ఒకసారి దాన్ని కూడా చూసేద్దాం మనం. 132 ఏంటి? వర్క్, రెండోది యాష్, రెండోది బీచ్, తర్వాత వచ్చేసి బిర్చ్ వంటి చెట్లు. ఈ చెట్లు అనేటువంటి ఎక్కువగా ఉన్నటువంటి అడవులు, ఎక్కువగా ఉన్న అడవులు. ఇది ఫారెస్ట్కి సంబంధించినటువంటిది. ఇక దీంట్లో చూడండి, అటవీ సంపదకు సంబంధించి 1 సమశీతల, ఏంటంటే సతత హరిత అరణ్యాలు. రెండోది సేమ్ సమశీతల, ఏమిచ్చింది ఇక్కడ, సమశీతల శీతోష్ణ, సమశీతోష్ణ, సతత హరిత అరణ్యాలు. ఇది ఆకురాల్చ అరణ్యాలు, సేమ్ టు సేమ్ అదే పదం. తర్వాత 3వది ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఇక 4వది వచ్చేసి సేమ్ ఉష్ణమండల, ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చింది, ఇక్కడ ఆకురాల్చ అరణ్యాలు. ఉష్ణమండల, అది సమశీతల, ఇది ఉష్ణమండల సమశీతల, ఆకురాల్చ అరణ్యాలు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒకటి ఏమంటాడు, సమశీతల సతత హరిత అరణ్యాలు, దాని తర్వాత సమశీతల ఆకురాల్చ అరణ్యాలు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, మళ్ళీ ఉష్ణమండల ఆకురాల్చ అరణ్యాలు. ఇది కూడా ఉష్ణమండలే. ఇప్పుడు మొత్తం 4 ఆప్షన్లు ఇచ్చాడు, చెక్ చేసుకోండి ఒకసారి. ఏమంటండి ఇక్కడ, ఓకు, యాస్, బీచ్, బిర్చ్ అనేటువంటి మొక్కలాట ఎక్కువగా ఈ 4 రకాలలో ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి అన్నాడు. సింపుల్ ట్రిక్ ఒకసారి చూడండి. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, మళ్ళీ ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు. ఈ 2 కూడా మనకు సుపరిచితం. అదేంటి సార్ అంటే మన దగ్గర ఉండేటి సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అరణ్యాలు మన తెలంగాణలో కూడా కనిపిస్తాయి. ఈ 2 మన అరణ్యాలే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలకు ఎగ్జాంపుల్ ఏంటి? ఒకసారి సింపుల్ ట్రిక్ చూసుకోండి. ఇక్కడ 1 పశ్చిమ కనుమలు, రెండోది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపులు. ఇప్పుడు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఉష్ణమండల సతత హరిత అరణ్య పరివాహక ప్రాంతం. మన దగ్గర పశ్చిమ కనుమలో ఉన్న మొక్కలేంటి? మహాగని, ఎబోని, రోజువుడ్, చంపా, సింకోనా, తెలుసు కదా, సాల్ అనేటువంటి మొక్కలన్నీ కూడా ఈ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి ఉష్ణమండల సతత హరిత అరణ్య పరివాహక ప్రాంతం. ఇక తర్వాత ఉష్ణమండల ఆకురాల్చ అరణ్యాలు. ఈ ఆకురాల్చ అరణ్యాలు మన తెలంగాణ పరివాహక ప్రాంతాల్లో కూడా పుష్కలంగా కనిపిస్తాయి. ఆంధ్ర ఏరియా, దక్షిణ భారతదేశంలో ఉంటాయి. మరి ఈ ఆకురాల్చ అరణ్యాలు ఏమేమి ఉంటాయి? ఒకటి టేకు, తెలుసు కదా, వెదురు, దాని తర్వాత వచ్చేసి ఎర్రచందనం, గంధం, ఆల్డర్, కెన్ వుడ్, బ్యాంబో వుడ్. విన్నారా ఈ పేర్లు? ఈ వుడ్స్ అన్నీ కూడా ఈ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మొక్కలు ఏమైనా ఉన్నాయా? మహాగని, ఎబోని, రోజువుడ్, చంపా, సింకోనా, సాల్, లేదా టేకు, ఎర్రచందనం, గంధం, రబ్బరు. ఇప్పుడు ఈ మొక్కలు ఏమైనా ఉన్నాయాడా? ఈ పరివాహక ప్రాంతాలు అక్కడ కనిపించలే. ఇక తర్వాత సమశీతల సతత హరిత అరణ్యాలు, సమశీతల ఆకురాల్చ అరణ్యాలు. ఈ 2 కావు, క్యాన్సిల్, తీసి పడేసినాం. ఈ 2 ఇట్లా కావాలి. మరి సమశీతల సతత హరిత అరణ్యాలు, సమశీతల ఆకురాల్చ అరణ్యాలు. ఒక్కసారి వీటిని గమనించండి, 2 పరివాహక ప్రాంతాలని. సమశీతల సతత హరిత అరణ్యాలు ఇవి ఎక్కడుంటాయి అంటే హిమాలయ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తాయి. హిమాలయ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తాయి.
హిమాలయాల్లో మనకు కనిపించేటువంటి పూర్తి పైభాగంలో కనిపించేటువంటి అరణ్యాల్లో వన్ ఆఫ్ ద టైప్. ఇది కూడా హిమాలయాల్లో దక్షిణ పరివాహక ప్రాంతం లేదా పర్వత పాదాల వద్ద కనిపించే ప్రాంతం. అందుకోసమనే మనకి ఉత్తరాఖండ్ పరివాహక ప్రాంతం ఇవి ఉన్నాయి కదా, ఈ పరివాహక ప్రాంతాల్లో చూసుకోండి ఈ యొక్క రకమైనటువంటి ఆకురాల్స అరణ్యాలు కనిపిస్తాయి. ఇది మౌంటైన్ ఫారెస్ట్ మనం స్టడీ చేస్తే తెలుస్తుంది. దిస్ ఇస్ ద మౌంటైన్ ఫారెస్ట్, తెలుసు కదా. ఈ మౌంటైన్ ఫారెస్ట్ మొత్తాన్ని మనం డివిజన్ చేసుకుంటాం, ఇట్లా 4 భాగాలు చేస్తాం. ఏంటిది 1000 meters హైట్, 1000 meters to 1500 meters height, 1500 meters to 3300 meters height, above 3300 meters height, above 3300 meters height. ఇప్పుడు మీరు గమనిస్తే 1000 మీటర్లు ఎత్తు ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనిపించేటి ఆకురాల్స అరణ్యాలు. దీని తర్వాత ఇక్కడ సతత హరితారణ్యాలు, ఇవి విశాల పత్ర సతత హరితారణ్యాలు, ఇవేమో ఆల్పైన్ శృంగాకార అరణ్యాలు. ఇవి 3 రకాలు ఉంటాయి ఇట్లా, ఇవి లెక్క. అయితే ఈ పర్వత పాదాల వద్ద మనకు కనిపించే ఆకురాల్స అరణ్య పరివాహక ప్రాంతాలు అయితే ఉన్నాయో ఓక్, యాక్, బిర్చ్ అనేటువంటి మొక్కలు ఇవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అంటే దీనికి సంబంధించినవి ఆకురాల్స అరణ్యాలు, సమశీతల ఆకురాల్స అరణ్యాలు. ఉష్ణమండలగా ఆ ఛాన్స్ ఉందా? లేదు. అందుకే సమశీతల ఆన్సర్ 2 అవుతుంది. అంటే వాటి పూర్తి తరహాలో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనే దాని మీద అవగాహన అనుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇది 132. ఇక దీని తర్వాత మనకి ఇంకేమైనా మిగిలిపోయిందా క్వశ్చన్స్? 133 కూడా మందే, కాకపోతే ఇది 7th క్లాస్కు సంబంధించినటువంటిది, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ అయితేనే పరిశ్రమలు. 7th క్లాస్కు సంబంధించినటువంటి దాంట్లో పరిశ్రమలకు సంబంధించేస్తాడు. ఆ 7th క్లాస్లో ఇచ్చినటువంటిది, లేదా మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అనేటువంటి చాప్టర్. ఇంకా అలా చూసినా ఇలా చూసినా 2 ఒకటే. ఇక్కడ వాడు ఏమి ఇచ్చిండు అనేసి అంటే ఒక ఇండస్ట్రీ గురించి ఇచ్చాడు. ఆ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ? పేపర్ ఇండస్ట్రీ ఇచ్చాడు 133. ఇది ఒకసారి చెక్ చేయండి. పేపర్ ఇండస్ట్రీ ఈ క్రింది వాటిలో కాగితపు తయారీ ఈ కాగితపు తయారీ ప్రక్రియలో వరుస క్రమం ఏంటి? ఇగో ఇది అడిగాడు. ఈ క్రింద కొన్ని ఇచ్చాడట, అందులో కాగిత పరిశ్రమ సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో వరుస క్రమాన్ని అడిగాడు. ఇప్పుడు ఇందులో వరుస క్రమం 1, 2, 3, 4 అనేటువంటి ఆప్షన్లు ఇచ్చాడు. నేను 4 ఆప్షన్లు రాస్తాను, మీరు చెక్ చేయండి. అసలు మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి, చూద్దాం ఒకసారి. ఎందుకంటే మన విషయ పరిజ్ఞానం తెలియాలి కదా. చూడండి ఒకసారి, ఎందుకంటే ఇది ఈజీ, కొంచెం ఆలోచన చేసినా ఆన్సర్ వస్తుంది. అట్లాంటి బిట్ అన్నమాట ఇది. ముక్కలు చేయడం, ఆ ముక్కలు చేసిన తర్వాత ప్రక్రియ కదా, దీని తర్వాత ఇది వరుస క్రమం ఏంటో తెలియాలి. ముక్కలు చేయాలన్నట ఫస్ట్, దాని తర్వాత కలపగుజ్జు తయారీ, దీని తర్వాత గుజ్జు పరచడం, దీని తర్వాత ఒత్తడం, కనిపిస్తుంది ఇక్కడ? ఓకే, పరచడం. తర్వాత వచ్చేసి కటింగ్, ఈ ఇచ్చాడు. ఇక దీంట్లో 2వ ఆప్షన్ మళ్ళీ ముక్కలుగా చేయడం అని ఇచ్చింది. ఇక్కడ ముక్కలు చేయడం సేమ్ టు సేమ్. దాని తర్వాత కలపగుజ్జు తయారీ, దీని తర్వాత గుజ్జును పరచడం, తర్వాత ఏం చేయాలన్నట్టు ఇక్కడ కటింగ్, అదేనా ఇది గుజ్జు పరచడం, గుజ్జు తయారీ కదా, ఇది గుజ్జు పరచడం. తర్వాత వచ్చేసి కలపగుజ్జు తయారీ, ఇది కలపగుజ్జు తయారీ తర్వాత ఇది ఒత్తడం, దీని తర్వాత కటింగ్, లాస్ట్కి వచ్చి కటింగే ఉంది కూడా చూసుకోండి ఒకసారి. ఇక దీంట్లో 3వ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కటింగ్ ఇచ్చాడు. ఈ కటింగ్ తర్వాత కలపగుజ్జు తయారీ, దీనిది గుజ్జును పరిచిన తర్వాత ముక్కలు చేయడం తర్వాత వచ్చేసి ఒత్తలమాట. ఇగో ఇది 4వ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ముక్కలు చేయడం, తర్వాత కలపగుజ్జు తయారీ, తర్వాత కటింగ్, తర్వాత
గుజ్జు ఏదైతే ఉందో దీన్ని పరచడం, దీని తర్వాత వత్తడం. ఇప్పుడు చూసుకోండి ఒకసారిగా, మీకు అసలు ఈ మొత్తం మీద దేని తర్వాత ఏది చేస్తే మనకి పేపర్ అనేది కంప్లీట్ అవుతుంది. పేపర్ అనేటువంటి తయారు చేయడంలో ప్రక్రియలో దేని తర్వాత ఏం చేయాలి చెక్ చేసుకోండి ఒకసారి. ఇది టఫ్ ఈజీ నాకు అది చెప్పండి ఫస్ట్. ఈజీయే, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, ఇప్పుడు చూసుకోండి ఒకసారి. ముందు ఏం చేయాలంటే ఇక్కడ ముక్కలు చేయడం, కలప గుజ్జు తయారీ, గుజ్జు పరచడం, తర్వాత వచ్చేసి వత్తడం, కటింగ్. ఇక దీని తర్వాత ముక్కలు చేయడం, కలప గుజ్జు పరచడం, ఈ రెండు కొంచెం మారినాయి, అది ఇటు ఇది అటైంది. తర్వాత తయారీ, వత్తడం, కటింగ్. తర్వాత కటింగ్, కలప గుజ్జు తయారీ, గుజ్జు పరచడం, ముక్కలు చేయటం, వత్తట. తర్వాత ముక్కలు చేయడం, కలప గుజ్జు తయారీ, కటింగు, గుజ్జు పరచడం, వత్తడం. అసలు ఈ యొక్క ప్రక్రియ ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలియాలి. ఓకేనా? ఒకసారి కాగిత పరిశ్రమలో ఆ యొక్క కాగితాన్ని తయారు చేసేటువంటి విధానం ఎలా ఉంటుందో ఒకసారి నేను చెబుతా, ఒకసారి మీరు చూసి దానికి ఆన్సర్ చెక్ చేయండి ఇక. ఓకేనా? ఫస్ట్ కాగిత పరిశ్రమ అనగానే ముడి పదార్థం కావాలి, రా మెటీరియల్ ఏంటి? ఓన్లీ వుడ్ అంటే తెలుసు కదా, మొక్కల నుంచి తయారు చేసేది మొక్కలే. ఇప్పుడు ఈ మొక్కలు అనగానే ప్రధానమైన మొక్కలేంటి? ఒకటేమో వెదురు, విన్నరా? వెదురు, బ్యాంబూ. రెండోది వచ్చేసి సుబాబుల్, వినరా? జామాయిల్. ఇవి ప్రధానంగా ఉపయోగించేటువంటి మొక్కలు, ఎక్కువగా ఉపయోగించే మొక్కలు ఇది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వెదురు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వెదురైనా, సుబాబులైనా, జామాయిలైనా సరే మొక్కల్ని మనం కట్ చేసి ఫ్యాక్టరీకి పట్టకపోవాలి, అవునా కదా? మరి మొక్కలు కట్ చేసి ఫ్యాక్టరీకి పట్టకపోతారా? చెట్లు బిక్కుని పోతారా? కట్ చేసుకొని పోవాలిగా. అంటే ముందేం చేయాలి? ముక్కలు చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ఏం చేసినాం? వీటన్నిటి కూడా ముక్కలు చేసినాం, అంతేనా? ఇప్పుడు ఈ ముక్కలు చేసి మొత్తం కూడా ఏం చేసినాం? ట్రాక్టర్లలో, ట్రాలీలో, లేకపోతే లారీలను ఎక్కించుకొనేసి ఫ్యాక్టరీకి తరలించినాం. ఇప్పుడు ఫ్యాక్టరీకి తరలించిన తర్వాత ముందుగా వాటన్నిటిని ఏం చేయాలా? ఆ వుడ్ అనేటువంటి దాన్ని మొత్తం కూడా పిచ్చలుగా చేసుకుంటూ దాన్ని మొత్తం కూడా ఏం చేయాలా? ముందు కలప గుజ్జుకు తయారీకి రెడీ చేయాలి, అవునా కదా? ఇప్పుడు కలప గుజ్జుకు తయారు చేయాలంటే ఆ కలప గుజ్జు పరచడం వస్తుందా, లేకపోతే కలప గుజ్జు తయారీ వస్తుందా? ముందు ఏం చేయాలనేసి అంటే ఈ ముక్కలన్నింటినీ కొన్ని మిషన్స్ ఉంటాయి, ప్రత్యేకమైన మిషన్లు. ఇప్పుడు ఆ మిషన్లు ఎలా ఉంటాయి అనేసి అంటే ఇగో ఇలా ఉంటాయి అన్నమాట. ఈ మిషన్స్ ఇలా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. ఈ దుండే ఏదైతే ఉంటుందో దాన్ని అందులో వేస్తే అది మొత్తం తిరుగుతూ ఉంటుంటే మొత్తం కూడా ఏమవుతుంది? మొత్తం పల్సగా అయిపోద్ది అనమాట. అలా అయిపోయిన తర్వాత దేనికి మారుస్తాం? కలప గుజ్జు తయారీగా మారుస్తాం అనమాట. ఉడకబెట్టడం ప్రక్రియ చేస్తారు ఇక్కడ. ఇది కలప గుజ్జు తయారు చేస్తాం. అంటే ఈ ముక్కలు మొత్తాన్ని కూడా ఏం చేస్తాం? గుజ్జు తయారు చేస్తాం, అంతే కదా? గుజ్జు తయారు చేయాలి. ఇప్పుడు ఈ గుజ్జు తయారీ కాగానే ఆ గుజ్జుగా పేపర్గా అంటే పేపర్ అయిద్దా? కాదు. ఇప్పుడు ఇది ఏం కావాలో మనకి? పేపరు ఏ మందాన కావాలో ఆ మందానికి సంబంధించి మొత్తం కూడా ఏం చేసినాం? పలసగా చేసి పడేసి మొత్తం గుజ్జులాగా చేసినాం కదా. దీన్ని మనం ఏం చేస్తాం అనేసి అంటే పేపర్లో పూసినట్టుగా మొత్తం కూడా పరుస్తారు. అలా పరచడం అనేటువంటిది నెక్స్ట్ ప్రక్రియ. ఈ గుజ్జుని ఏం చేయాలి? ఇప్పుడు మనం పరచాలి. ఈ పరచాలి అనేసి అంటే ఏ మందాన కావాలో ఆ మందానికి మన వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే బెడ్లుగా పోస్తారు. ఇక ఆ బెడ్లు పోసిన తర్వాత ఈ యొక్క మొత్తం కూడా ఏంటి? గుజ్జు తయారు చేసినప్పుడు వాటర్ మిక్స్ అయితే కదా 100% అవుతుంది, కెమికల్స్ కూడా మిక్స్ అయితే. ఇప్పుడు ఇదంతా కూడా ఏమవుతుంది? వాటర్ ఫామ్ అయి ఉంటుంది. ఆ వాటర్ ఎండాలంటే ఎండిద్దా? ఎండదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ గుజ్జు మొత్తాన్ని పరిచిన తర్వాత ఆ పరిచిన దాని మీద ఒక ప్రత్యేకమైన పరికరాలు పెట్టేసి ఆ వాటర్ మొత్తాన్ని ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా తీసేస్తారు. ఒత్తడం అనేది జరిగింది, ప్రెజర్ చేస్తాం మనం. అలా ఒత్తిడికి గురి చేస్తాం. ఇప్పుడు ఈ ఒత్తిడి అనేటువంటిది గురి చేసిన తర్వాత ఆ ఒత్తిడిలో నుంచి నీరంతా కూడా వెళ్ళిపోద్ది. ఇక ఆ వెళ్ళిపోయినటువంటి దాన్ని మొత్తం కూడా ఎండబెట్టేస్తాం, ఆరిపోద్ది. ఇంకా ఆరిపోయిన తర్వాత నీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని ప్యాక్ చేసుకొని పంపించేస్తాను. అర్థమైందా? నీకు ఏ 4 సైజు కావాలన్నా లేకపోతే ఇంకా పెద్దది కావాలన్నా అట్లా మనం చేంజ్ చేస్తాం అనేసి అంటే పేపర్ మొత్తాన్ని కట్ చేసేసి మొత్తం కూడా ప్యాకింగ్ చేసేసుకుంటాం. అంటే లాస్ట్కి ఏం రావాలి? ఇప్పుడు కట్టింగ్ రావాలి. కట్టింగ్ తర్వాత ఏం రావాలా? ప్యాకింగ్ రావాలి. ప్యాకింగ్ తర్వాత ఏం రావాలా? ట్రాన్స్పోర్టేషన్ కావాలి. దట్స్ ఇట్. అర్థమైందా?
ఇప్పుడు అదే మనం పేపర్ బండిల్స్ కొంటున్నాం, ఈ పేపర్ వేరు. అదే మనం బుక్స్ తయారు చేసేటువంటి గోడంకి వెళ్ళామనుకో, అక్కడైతే ఇంత పెద్దగా ఉంటుంది బండిల్, ఒకటే పెద్ద బండిల్ ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది. ఆ పెద్ద బండిల్స్కి మొత్తం రోల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ రోల్ డైరెక్ట్గా తీసుకెళ్ళేసి మిషన్ తగిలిచ్చేస్తే కథం ఆ రోల్ డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు, ప్రింట్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ వాటిని కట్ చేసి మనకి ఏ సైజ్ బుక్ కావాలో ఆ బుక్లోకి మనం కట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అర్థమవుతుంది కదా? అలా ట్రాన్స్పోర్టేషన్కి తీసేస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటిది ఫస్ట్ ఏం కావాలి? కలప, రా మెటీరియల్ కావాలి. వాటిని ముక్కలుగా చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. దాని తర్వాత వాటి మొత్తాన్ని కూడా పగల కొట్టేసి మిషన్లో పెట్టేసి ఏం చేస్తాం? ఆ యొక్క గుండ్లుగా ఉన్నటువంటి దుండలుగా ఉన్నదాన్ని మొత్తం గుజ్జుగా తయారు చేస్తాం. ఆ గుజ్జు మొత్తం కూడా వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ మొత్తం కూడా పరిచి మనకి ఏ సైజు కావాలో అలా పరిచి దాన్ని ఒత్తుతాం. ఒత్తిన తర్వాత దాన్ని కట్ చేసుకునేసి ప్యాకింగ్లు చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేసేస్తాం. ఇప్పుడు ఈ యొక్క సింక్ ఎక్కడ నుంచి చూడండి ఒకసారి, ఏడుంది? ఫస్ట్దా, రెండోదా, మూడోదా, నాలుగోదా? ఫస్ట్ దాంట్లో కనిపిస్తుంది. తయారు చేస్తాం, గుజ్జును పరుస్తాం, ఒత్తి నీరని తీసేస్తాం, కటింగ్ చేసి పంపించేస్తాం. అంటే ఆన్సర్ ఈజ్ 1. అంటే ఆ ప్రక్రియ మీద కొంచెం అవగాహన ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జేసీ ధృవ అకాడమీ ఖమ్మం ప్రముఖ హైదరాబాద్ జాగ్రఫీ పర్యావరణ శాస్త్ర లెక్చరర్ కిషిందర్ ధృవ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ అనుభవం గల నిష్ణాతులైన అధ్యాపకులచే గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి క్లాసులు ప్రారంభమైనవి. తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో ఇచ్చే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు స్థిరపడేవారు ఈ సదవకాశం వినియోగించుకోగలరని కోరుతూ మీ కిషిందర్ ధృవ చైర్మన్, జేసీ ధృవ అకాడమీ. జేసీ ధృవ అకాడమీ కొత్త బస్టాండ్ వెనక సరిత క్లినిక్ సెంటర్ దగ్గర ఖమ్మం. ఫోన్ 9030515615. జేసీ ధృవ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. జేసీ ధృవ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.